వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు సొరకాయ పెసరపప్పు కాంబినేషన్తో కూర తయారు చేసుకుందాం. ముందు లేత సొరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత 1 కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి పావుగంట ముందు నానబెట్టుకోవాలి. పెసరపప్పుకు కొలతలేమీ ఉండవండి. మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేపాలి. కొంచెం వేగాక 1 స్పూను పసుపు వేసి కలుపుదాం. ఇప్పుడు ఈ తాలింపులో సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత నానబెట్టిన పెసరపప్పు, 1 స్పూను కారం వేసి కలిపి మూత పెట్టాలి. పెసరపప్పు బదులుగా శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సొరకాయలో నీరు ఊరి ఉడుకుతుంది. కూర మెత్తగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఈ కూరలో నీళ్లు వేయలేదు. చక్కగా ఉడికింది. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే సొరకాయ పెసరపప్పు కూర రెడీ అయిందండి. ఈ కూర అన్నంలో, చపాతీలో చాలా బాగుంటుంది.